జై స్వరాజ్య టీవీకి స్వాగతం అండి. గత 18 రోజులుగా మేము నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాము. మొదటి రోజు నుండి మాకు ఇప్పటి వరకు మా వెన్నంటి ఉంటూ జై స్వరాజ్య టీవీ వారు మాకు హెల్ప్ చేస్తున్నారండి. మా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని ప్రతి ఒక్కరి డిమాండ్ అండి. మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులము ప్రభుత్వం కింద బానిస భావంతో బ్రతుకుతున్నామండి. మా శ్రమ దోపిడీ అనేది నిరంతరం జరుగుతూనే ఉందండి. మేము గత 10 సంవత్సరాల ముందు కూడా కేసీఆర్ సార్ కూడా సేమ్ ఇలాగే చెప్పారు. 10 సంవత్సరాలు మమ్మల్ని మోసం చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది సార్. పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ గారు మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని 100 రోజులలో మేము రెగ్యులర్ చేస్తాము అని మాట ఇచ్చారు సార్. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే మేము ఈ టెంట్ కిందికి వచ్చాము. ఇప్పుడు మేము 100 డేస్ చూసాం సార్. ఆ తర్వాతనే ఇప్పుడు ఒక 1 ఇయర్ వెయిట్ చేసి మేము మళ్ళీ సమ్మెకు దిగాల్సిన అవసరం ఏర్పడింది సార్. ప్రతి మహిళల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి సార్. ప్రతి ఆడబిడ్డ ఈ రోజు పాఠశాలను వదిలిపెట్టి చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి నడి రోడ్డు మీద కూర్చోవడం జరిగింది సార్. వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడుతున్నాయో ఒక్కసారి గమనించండి సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగులు అనంటే చాలా సులకన భావం ఉంది సార్. ఎందుకు అనంటే కాంట్రాక్ట్, వీళ్ళు కాంట్రాక్ట్ అనంటే వీళ్ళు పనికి రాని వాళ్ళు అన్న ఒక అపోహ ఉంది సార్. ఆ అపోహను తొలగించి మమ్మల్ని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి సార్ ఫస్ట్. ఆ తర్వాత రెగ్యులరైజ్ చేయాల్సిందే. మేము గట్టిగా ఇంకా మున్ముందు కూడా మేము ఉధృతం చేస్తాం సార్. సమ్మెను మాత్రం ఏ మాత్రం కూడా ఈ టెంట్ వదిలిపోయేదే లేదు సార్. మేము చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. మా అందరు వాయిస్ ఒక్కటే. ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఎవరు వేరు కాదు సార్. చాలా వింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వింగులో అందరూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ మీరు ఇప్పటి వరకు కూడా 18 రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా స్పందించినట్టుగా మాకు కనిపించడం లేదు. ఖచ్చితంగా మీరు స్పందించాలి. మీకు అవసరం ఉంది సార్. మీరు మా ఓటును అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా మేము రెగ్యులర్ చేస్తాము అని మాట చెప్పారు. ఆ మాట కోసమే మేము మీకు ఓటు వేసాం, మిమ్మల్ని గెలిపించాం. కాబట్టి మిమ్మల్ని గెలిపించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మాకు రెగ్యులర్ చేయాల్సిన అవసరం మీకు ఉంది సార్. మేము చెప్తున్నాం, ప్రతి వింగ్ లో నుంచి వాళ్ళ బాధలు చెప్పినా మళ్ళీ మేము మోసపోతాము అన్న బాధ మాకు ఉంది. అందుకే మేము ఈ టెంట్ వదిలిపెట్టేదే లేదు సార్. స్వరాజ్ టీవీ వాళ్ళు మధ్యలో కాదు, ప్రతిరోజు కూడా మా దగ్గరకు వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు, ప్రతి డిస్టిక్ వెళ్తున్నారు. మా సమస్యలన్నింటినీ కూడా చాలా చక్కగా విశ్లేషణతో మా గురించి మీకు ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ లో ఇస్తూనే ఉన్నారు సార్. కనీసం ప్రతి టీవీ వాళ్ళ గురించి కూడా చూడండి సార్. ఇవన్నీ కూడా చూడండి, చూసి మీరు తెలుసుకొని మా యొక్క బాధలు మామూలుగా సార్ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు సార్. మీకు తెలుసు ఈ రోజున ఉన్నటువంటి ధరలు ఏ విధంగా పెరిగాయో మీకు తెలుసు సార్. మేమందరం కూడా ఏ ఒక్క దాన్ని ఆశించకుండా మేము రెగ్యులర్ మాత్రమే ఆశిస్తున్నాం సార్. వేరేది ఏమీ వద్దు సార్. మీరు రకరకాలుగా మమ్మల్ని మభ్య పెట్టినా కూడా మీ ప్రలోభాలకు మేము లొంగిపోం సార్. ఖచ్చితంగా ఈ టెంట్ కిందే ఉంటాము. ప్రతి ఒక్కరిలో మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు ప్రతి ఒక్కరిలో ఐక్యత ఉంది సార్. అది గమనించండి మీరు. ఏ రకమైనటువంటి విధి విధానాలు మీరు తీసుకొస్తారో, ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా రెగ్యులర్ చేశారో అవన్నీ మీరు కనుక్కోండి సార్ ఫస్ట్. ఎందుకంటే ఒక చోట రెగ్యులర్ అయింది అని అంటే ఖచ్చితంగా మాకు కూడా రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క అడుగు ముందుకు వేస్తేనే ఒక మనిషి అది దారిగా ఏర్పడుతుంది. అందరం అక్కడి నుంచి వెళ్తున్నాం అంటే ఏదో కొన్ని రాష్ట్రాలలో రెగ్యులర్ అయింది. అది ఏ విధంగా రెగ్యులర్ అయింది, దాని ప్రాసెస్ ఏంటి, అవన్నీ కనుక్కొని ఆ టైప్ లోనే మమ్మల్ని మీరు రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. ఎస్ఎస్ఏ అంటే మామూలుగా సార్, ఇది ఒక మహావృక్షం సార్. వృక్షం అనేది ప్రభుత్వం అయితే దాని కింద ఉన్నటువంటి వేర్లు మొత్తం కూడా ఈ ఎస్ఎస్ఏ వాళ్ళే సార్. ఆ వేర్లు లేకపోతే ప్రభుత్వం అనేది ఉండదు సార్. అదొక్కటి మీరు గమనించండి. మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసి విద్యాశాఖలో విలీనం చేసేంత వరకు, మాకు మీరు జీవో ఇచ్చేంత వరకు ఈ టెంట్ వదిలేది లేదు. మేము ఎక్కడికి వెళ్ళాం అని మేము ఘంటాపథంగా చెప్తున్నాం సార్. ఇదొక్కటి గమనించండి. స్వరాజ్ టీవీ వాళ్ళు మా కోసం చాలా కష్టపడుతున్నారు. మమ్మల్ని రెగ్యులర్ చేయడం కోసం వాళ్ళ యొక్క వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్. ప్లీజ్ మీరు ఇవన్నీ గమనించి మాకు
వెంటనే రెగ్యులరైజ్ ఇస్తే మేము మా కేజీబీవీస్ కి వెళ్ళి పిల్లలు చాలా ఆందోళనలో ఉన్నారు, పేరెంట్స్ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు సార్. మా కేజీబీవీలలో కూడా రకరకాల టైపులు ఉన్నాయి సార్. కొంతమందికి ఒకప్పుడు శాలరీ పెరిగినా కొంతమందికి పెరగలేదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వంట వాళ్ళు అయితే అసలు పిల్లలకు ఎలాంటి అన్యాయం జరగకుండా అక్కడే 2 టీచర్స్ ఉంటున్నాము కేజీబీవీలలో, వర్కర్స్ మొత్తం అక్కడనే ఉంచుకుంటున్నాం. వాళ్ళు మా అమ్మలు, ఆ అమ్మలకు మీరు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి చాలా తక్కువ వేతనం ఇస్తున్నారు. ఇంతకుముందు 200 మందే ఉండేది సార్ మా కేజీబీవీలలో, ఇప్పుడు 360 మంది పిల్లలు ఉంటున్నారు. కనీసం వాళ్ళకు వేతనాలు ఏమీ పెంచలేదు, స్ట్రెంత్ మాత్రం పెంచారు సార్. ఈ విధంగా శ్రమ దోపిడీ అనేది చేయడం కరెక్ట్ కాదు సార్. ఏఎన్ఎంలకు కావచ్చు, పీఈటీలకు కావచ్చు, అకౌంటెంట్లకు కావచ్చు, కొంత ఒకప్పుడు కూడా శాలరీ పెరగలేదు సార్ మాకు పెరిగినంత. అయితే సరే, ఏదేమైనప్పటికీ ఎస్ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి వింగ్స్ ఇంకా వేరే వింగ్స్ లలో నుంచి 3200 కూడా శాలరీ ఉంది సార్ 1 మంత్ కి. 3200 అని అంటే బయట కూలికి పోతే ఒక్క రోజుకు 1000 రూపాయలు కూలీ వస్తుంది సార్. 1000 రూపాయలు తీసుకొని వాళ్ళు వస్తున్నారు. అలాంటిది 3 రోజులు చేస్తే చాలా 3200 వస్తాయి. అయినా కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోకుండా ఆ అమ్మలు ఇందులోనే వర్క్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఎప్పటికైనా సరే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, మాకు ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేస్తుంది ప్రభుత్వం, సీఎం గారు వచ్చారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారు అన్న నమ్మకంతో బయటికి పోకుండా ఇక్కడే ఉంటున్నారు సార్. ఆ అమ్మలందరికీ కూడా ఒక నమస్కారం అండి. అసలు మా స్కూల్స్ అన్ని నడవడానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మా అమ్మలు ఏవైతే ఉన్నారో వర్కర్స్ అందరికీ కూడా నా తరఫున, మా ఎస్ఎస్సీ వింగ్స్ అందరి తరఫున కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను సార్. వారు అక్కడ లేకుంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళం కాదు సార్. వాళ్ళు అక్కడ ఉండి మమ్మల్ని ముందు నడిపిస్తూ ఉన్నారు. అలాంటిది మీరు గమనించండి సార్. వాళ్ళు ఎంత తక్కువ వేతనం తీసుకొని కూడా మమ్మల్ని మీరు టెంట్ కింద కూర్చోండి, మీరు రావద్దు అని చెప్తున్నారు సార్. నేను నైట్ డ్యూటీకి వెళ్తే మా వర్కర్ లక్ష్మి జై స్వరాజ్య టీవీ వాళ్లకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసేందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. గత 18 రోజులుగా మా దీక్షా శిబిరానికి విచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్లను కవర్ చేస్తూ మా యొక్క బాధలను రేవంత్ రెడ్డి సార్ దాకా వినిపించే విధంగా మాకు సహాయం చేస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. నా పేరు షాహీన్ అండి, సిఆర్టీ మ్యాథ్స్ గా పనిచేస్తున్నాను. సూర్యాపేట డిస్టిక్ అండి మాది. సూర్యాపేట జిల్లాలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఎస్సీ ఉద్యోగులందరూ మేము చాలా కష్టపడుతున్నామండి. మా యొక్క విధిని నిర్వర్తించేటప్పుడు ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ తలవగ్గకుండా అన్నిటికీ మేము ఎదురు వెళ్తాము. కానీ ఏ రోజు మీ ముందు మేము అడగడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మా కష్టాలు ఇప్పుడు తీరమని తెలిసినాక మేము డిసైడ్ అయ్యామండి. ఇక మేము మీతో తగ్గేదే లేదని మీ ముందు నించొని మేము మీతో భిక్ష అయినా అడుక్కుంటాము, కానీ ఇక తగ్గకుండా మీతో మాకు జీవో వచ్చేదాకా సాధించుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని దృఢ నిశ్చయంతో ఇక్కడ కూర్చున్నామండి. ఈ రోజు మేము మీతో रेवंत भाई, मैं मुसलमान हूँ भाई, मियाँ भाई की बात सुन लो एक बार। मैं रेवंत रेड्डी भाई आपको भाई बोल रही हूँ। भाई का मतलब ये होता है कि बहन के लिए हर चीज कुर्बान करते। आज हम आपसे एक कुर्बानी मांग रहे हैं, हम आपको रेगुलराइज कर दो। हम एसएससी के सब एम्प्लॉय को रेगुलराइज करके आप आपकी कुर्बानी बताते बोल के हम आपसे एक उम्मीद रख रहे हैं भाई। बस रेवंत रेड्डी भाई आपको भाई बुला रहे हैं, बस ये बहनों की दुआ सुन लो, दुआ ले लो, हम लोगों की गुजारिश सुन लो। आप हमारी दुआ हर वक्त ले सकते सर। हमारे एक बार हमारी गुजारिश सुन के हमारी ये उम्मीद पूरी कर दिए तो हमारी दुआ हर वक्त आपके साथ रहती सर। हम लोग बहुत मुसीबतों से नौकरी गुजार रहे सर। छोटी सी तनख्वाह है पर फिर भी खुशी से गुजारे। पर अब जो गिरावनी बढ़ते जा रही, जो दुनिया में जो वैल्यूज बढ़ते जा रहे, इसके वजह से हम लोगों की तनख्वाह छोटी मोटी तनख्वाह से गुजारना बहुत मुश्किल हो गया है सर। छोटे बच्चों के साथ हम लोग लेके स्कूल को जाते सर रोज। एक बार सर मेरी लाइफ में हुआ सा इंसिडेंट बता रही हूँ। एक दिन मैं 9 मंथ्स प्रेगनेंसी से इवन डिलीवरी के दिन भी मैं स्कूल को जाना पड़ा सर। उस दिन मैं एक दिन डीओ साहब से रिक्वेस्ट करी सर मैं नहीं आ सक रही हूँ, मेरे को कुछ चांस है क्या, मौका दे सकते क्या नया जैसे करने के लिए, या ड्यूटी हाफ डे करने के लिए कुछ चांस देते क्या, या नाइट ड्यूटी नहीं करे सर। मैं इतनी प्रेग्नेंट हूँ सर, 9 मंथ्स की प्रेगनेंसी में नाइट ड्यूटी नहीं कर सकती। इसके लिए मैं आपको रिक्वेस्ट करी थी डीओ सर को, तो डीओ सर एक ही बोले होना है करना है तो ड्यूटी करो, नहीं तो निकल जाओ स्कूल से। बस एक बात बोले सर, हम लोग तुम में तो उड़ीपा मुझको बोलते हैं सर, वैसी जिंदगी हो गई सर हमारी यहाँ पे सर। ऐसी जिंदगी नहीं होना है, हम लोग को रेगुलराइज कर दो
फौरी हमारी इस गुजारिश सुन लो सर, कहाँ भी है आप, जहाँ भी है सुन ले रहे ना। आज ये यूट्यूब चैनल के जरिए आपको ये हमारी पैगाम बताना चाह रहे, जय स्वराज चैनल टीवी वालों के जरिए से हमारी इस बात को आप तक पहुंचा रहे सर। किसी हाल हमारी इस गुजारिश को सुन लीजिए, जल्द से जल्द हमें रेगुलराइज कर दीजिए। एसएससी में बहुत सारे एम्प्लॉयज है, बहुत सारे विंग्स है, एंड सबकी प्रॉब्लम्स एक ही है सर, तनख्वाह छोटी है, मेहनत बहुत है। इसके लिए आपसे एक गुजारिश है कि हम लोगों को जल्द से जल्द रेगुलराइज करके हमारी इस बात को सुन के हमें जल्द से जल्द खुश कर दिए, हमें खुश कर दीजिए, जल्द से जल्द खुशखबरी सुना दीजिए सर। इसके लिए आपसे हम सबसे गुजारिश है सर। और एक बात सर, आप खुद बोले थे ना सर लास्ट ईयर सर, जो पर समय हो रहा था सो वरंगल के पास आके आप खुद बोले थे सर, टेंट के नीचे ठहर के, माँ मैं अब चाय पीने के अंदर आपका मसला पूरा कर देता हूँ बोल के। आज उस मसले को फिर से हम याद दिला रहे हैं सर। याद दिलाने की जरूरत नहीं है, आप एक सीएम है, आपको हर चीज याद रहती, पर शायद आप भूल गए होंगे बोल के फिर से याद दिला रहे हैं सर। आपको चाय पीने का मौका मिल रहा है या नहीं मिल रहा है नहीं मालूम सर, पर जब भी चाय पी रहे हैं हम लोग तो याद कर रहे हैं सर आपको, कब आप चाय पीते हुए हमारे बारे में सोचते बोल के। एक बार हमारी इस बात को सोचिए और जल्द से जल्द हम सबको रेगुलराइज करने की जरूर इस ख्वाहिश को पूरी कर दीजिए सर।